దయచేసి వినండి. ప్లాట్‌ఫామ్ కింద రెండు పట్టాల మధ్యలో కంకర్రాళ్లపై నీళ్లు ఆగి ఆ నీటిలో చేపలు తిరుగుతున్నాయి కావున కావాల్సిన వాళ్ళు పట్టుకోగలరు. ఏ పిల్ల, ఇదేం అనౌన్స్‌మెంట్, ఇదేం వార్త? ఎక్కడన్నా పట్టాల నడమ చేపలు ఉంటాయని అనుకుంటున్నారా? చూడుండ్రి మీరే. చూసిండ్రా, పట్టాల నడమ నీళ్ళాగి చేపలు కూడా ఎట్లా తిరుగుతున్నాయో. చూసేటోళ్ళు ఇది చెరువో కాలువో అనుకోవాలి. ఇక మరి ప్లాట్ఫామ్ మీద ఉన్నోళ్ళు ఎవరన్నా గాలలేసి పట్టుకుంటే ఇంటికి పోయినాక ఇంత పచ్చి పులుసు చారులా చేపలేసి కమ్మగా తినొచ్చన్నమాట. అయినా చిత్రం కాకుంటే గీ రైలు పట్టాల నడమ చేపలేంది చిత్రం కాకపోతే అనుకుంటున్నారా? ఏం లేదు, వానలు ఎట్లా ముంబైలో జోరుగా దంచుతలేవు, వరద అయితే మస్తుగా పోతున్నది. నిన్న మొన్న కొందరు వరదల్లో కూడా సిక్కుకున్నారు. చాలా జాగాల్లో పట్టాల మీద వరద పోతుంటే రైలు నడుస్తే తిప్పలైంది. అట్లా వరదల నుంచి వచ్చిన చేపలే ముంబై రైల్వే స్టేషన్ పట్టాల నడమ నీళ్లు ఆగిపోయేటాలకు ఇట్లా ఆడబట్టినాయి. ఇక వీటిని చూసిన ప్రయాణికులు నవ్వుకుంటా వీడియోలు తీసుకోబట్టిండ్రు. त्यांना माहिती नाही आपण कुठे कुठलाही रस्ता पटरीमध्ये आलोय. 4-5 जणच येते, एकमेकांना घेऊन फिरतात ते. ఇక అట్లనే రైళ్ల రాకపోకలకు కూడా మస్తు తిప్పలైంది. ఒక్కో కాడనైతే పట్టాలు మునిగిపోతే కొన్ని రైళ్లను రద్దు చేస్తే ఇంకొన్నిటిని ఆ నీళ్ల నుంచే పోనిచ్చిండ్రు. చూడుండ్రి పాపం, పట్టాలు కనడకపోయినా మొల్లగా ఓనిస్తున్నారు తప్పదు కాబట్టి. మొత్తానికి ముంబైలో వరద కష్టాలు సాన్నే ఉన్నాయి ఇట్లా.